ఈయన ఏం చెప్తున్నాడో ఏమో. ఇవాళ ఆదివారం ఉన్నది, ఏమన్నా కూరగాయలు తీసుకురమ్మంటే నిన్నదే లేడు, ఇవాళదే లేడు. ఆదివారం ఉన్నది, ఏమన్నా వండుకొని తిందామంటే ఏమో ఏం తీసుకొస్తలేడు. పోయి పిలుస్తావు, ఏం చెప్తున్నాడో ఏమో అసలు. వినోద్, ఏం చెప్తున్నావే? ఇలా ఆదివారం ఉన్నది, ఏమన్నా వండుకొని తిందాం ఏమన్నా అని అంటే ఉత్తవారాలు అన్నాడు. ఇంత పప్పు అని వండుకుంటుంటివి. ఇలా ఆదివారం ఉన్నది, ఏమన్నా వండుకుందామంటే అత్త ఏం తెస్తాను లేవు. ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు చెప్పు. టమాటాలు తెచ్చిన. టమాటాలు అయితే మళ్ళీ టమాటా పులుసు పెట్టానా? ఏమన్నా పట్టుకరాపో. అవే వద్దు, ఏమన్నా పట్టుకరాపో. పన్నీర్ అన్న పుట్టోడులు అన్న పట్టుకరాపో. తీసుకురాపో వినోద్. సరే పట్టుకొస్తా. తీసుకొస్తా. సరే అబ్బాయి ఇలా తీసుకురమ్మన్నా కానీ తెస్తా అన్నాడు. మరి ఏం తీసుకొస్తాడు? పన్నీర్ తెస్తాడు, పుట్టోడు తెస్తాడు చూడాలి. పన్నీర్ తెస్తే మాత్రం మంచిగా అనుకొని తినచ్చు. ఇవాళ ఒక్కరోజైనా తినచ్చు. కూర తినుడు, నీళ్ళ కూరలు తినవలసి వస్తుంది. ఇలా ఒక్కరోజైనా మంచిగా అనుకొని తినాలి. మంచిగా ఫ్రై చేసుకుంటా, ఇంకేమైనా చేస్తా ఆగు వచ్చినాక. మౌనిక చెప్పండి. పన్నీర్ తీసుకురమ్మన్నా కానీ తెచ్చింది కదా ఇవాళ. పన్నీర్ తెచ్చిన, మిర్చి తెచ్చిన, ఎల్లిగడ్డ తెచ్చిన, అన్నీ తెచ్చిన. నూనె ప్యాకెట్ కూడా పట్టుకొచ్చినట్టు. నూనె ప్యాకెట్ కూడా తెచ్చిన. బజ్జీలు వేసుకుందామా? బజ్జీలో ఏమద్దు. ఎందుకండి? అద్దు. బజ్జీలు వేసుకుందామండి. మేము 2 నెలలు అవుతుంది బజ్జీలు వేసుకోక. అద్దు. అదే ఆఫర్లో తెచ్చిన నూనె ప్యాకెట్ ఇది గుర్తు పెట్టుకో. మినిమం 30 రోజులు కావాలా. ఈ పన్నీర్ కూడా సగమే అంటూ సగం అండి. అచ్చాదివారం అంటు. ఇప్పుడు సగం అండి, అచ్చాదివారం మళ్ళీ సగం అండి. అలా అంటే అండి తీరాల్సిందే. అది బాగా రేటు 70 రూపాయలు కావాలంటే ఎంత ఒకటి పట్టుకొని వచ్చిన. 70 రూపాయలు అయితే మన వేసారా? మరి మొత్తం వండుతా. మొత్తం వండి మంచిగా ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసుకుందాం. ఈ సగం వండితే 7 కిలోలు ఫ్రై అవుతుంది. మన ఇద్దరమే ఉన్నాం కదా. మన ఇద్దరమే సగం వండితే ఫ్రై. అబ్బాయి ఒక రోజు మొత్తం వండుకుందాం ప్లీజ్ అండి. ప్లీజ్ అండి చెప్పింది. ప్లీజ్ అండి ఒక్క ఆదివారం ప్లీజ్ అండి. ఒక్కరోజు ప్లీజ్ అండి. ప్లీజ్ ఒప్పుకోండి. ఒక్కడే రోజుకు అది సగం అండు. అబ్బా ప్లీజ్ అండి, ఈరోజు ఒక్క రోజుకి ప్లీజ్, ఒక్క రోజుకి మొత్తం వండుకుందాం. సరే ఫ్రై అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. నిన్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసి అన్ని మిరపకాయలు కూడా తెచ్చినట్టున్నారు కదా. అవి గిన్నె పట్టుకొచ్చిలేదండి. గిన్నె పట్టుకొచ్చిలేదు. 2 3 గిన్నె ఒకటే కదా. ఒకటే పట్టుకొచ్చింది. 2 తెచ్చింది. ఎక్కడ దొరికినాయండి ఇవి? అవి దొరకలేవండి. మరి కొనుకొచ్చినండి. ఎక్కడికి వెళ్ళండి? ఈ 2 ఉల్లిగడ్డలు అమ్ముతారా అండి? అమ్ముతారు. అది సాగు ఇవో అదంతా అద్దు కానీ ఇలా సాగం అండి. ఏంటండి ఇప్పుడు మొత్తం వండేస్తా? మొత్తం వండుకో. సరే బజ్జీలు అయితే వద్దు కదా. బజ్జీలు వేసుకున్నాం అనుకున్నా. 2 నెలలు అవుతుంది బజ్జీలు వేసుకోక. ఒక్క రోజైనా బజ్జీలు వేసుకుందాం అంటే నేను ఎప్పుడైనా బయట ఎంతో మంది హోటళ్ళల్లో ఆడ ఈడ కొనుక్కొని వస్తున్నారు. నువ్వేమో ఒక్కసారి మొత్తం వండుతారు. మొత్తమే అండి. మొత్తం వండిన తర్వాత కూర రేపటి దాకా రావాలి, రేపు సాయంత్రం దాకా రావాలి. గుర్తుపెట్టి సరే రేపు సాయంత్రం దాకా రావాలి. అన్నమన్నాడు కదా మంచిగా ఫ్రై చేసుకొని తినేది. మనకు ఆల్రెడీ రేపు మళ్ళీ టమాటా కూర అండి అయిపోతుంది. నూనె ప్యాకెట్ కూడా ఇచ్చింది. తలుపు సప్పుడు వినిపిస్తుందండి అక్కడ బయట. ఏమో తలుపు సప్పుడు వినిపిస్తుందండి. ఏమో చూడుకోండి, నేను అంటే చెప్తాను. సరే మౌనిక ఎప్పుడు వేస్తున్నాడు? ఈ మౌనిక మౌనిక అమ్మ వచ్చింది. వస్తున్నా అండి, కూర్చోమ్మను.
ఈ అర్థమైంది ఇక్కడ వచ్చింది ఇంకా టైంలో వచ్చింది ఏమో ముందే పన్నీర్ తెచ్చిన ఎట్లనేమో అబ్బా లేక ఇయ్యలైతే ఇయ్యాలేమో అత్తమ్మ వచ్చిండే ఇప్పుడేమో ఇంటికి వచ్చిండే ఇప్పుడు ఏమీ అంటారు మౌనికనేమో మళ్ళీ ఏమని అంటేనేమో మళ్ళీ వస్తుంది అటు ఏమన్నా అబ్బా ఇక ఇప్పుడు వచ్చిండే అత్తమ్మ ఇట్లనే ఏమో ఇప్పుడు ఏమీ అంటుంది మళ్ళీ వరుతనేమో మౌనిక మళ్ళీ ఏమో మీది మళ్ళీ వరుతుంది దాంతో బాగానే ఇట్లనే ఏమో అబ్బా తేకుండా అయిపోతుండే అందుకే కావచ్చు మౌనిక కావాలని పోతుందన్న కావచ్చు పండితులు లేతే అంటే అమ్మ వస్తుందంటేనేమో అద్దంటే ముందు జాగ్రత్త కొద్ది చెప్పింది మౌనిక ఏం చెప్తున్నా మీ అమ్మ వచ్చింది చంద్రా వస్తున్నానండి ఇంతసేపు జల్లాడు ఏం చెప్తున్నా వస్తున్నానండి ఏం చెప్తున్నావు పన్నీర్ కడి చేస్తున్నా అండి కడి చెప్తున్నావా మమ్మీ ఎప్పుడు వచ్చినవే నేను ఇప్పుడే వచ్చిన ఇగో మక్కెలు తీసుకొచ్చిన అవునా ఇగో మక్కెలు తీసుకొచ్చినాక మళ్ళీ గారెలు ఇప్పుడు ఎందుకు తెచ్చినాయి మక్కెలు అమ్మ ఈ గారెలు తీసుకుందాం మక్కెలు తీసుకొచ్చిన మంచి పని చేసిన నాకు బాగా ఇష్టం మక్కెలు కానీ నీకు ఇష్టమనే తెచ్చిన ఇప్పుడు గారెలు వేసుకుందామంటే బజ్జీలు వేసుకుందామంటే నూనె పెద్ద అయిపోయింది నెల రోజులు కావాలన్నాడు ఇప్పుడు గారెలు అయితే బావుకి నూనె అయిపోతుంది ఏమంటాడో ఏమో ఇప్పుడు మా అమ్మకి ఏదో చెప్పాలా ఏం చెప్పాలి ఇప్పుడు ఇట్లా చెప్తేనే మంచిగా ఉంటుందా పాపం ప్రేమతో పట్టుకొచ్చింది మా అమ్మ ఐడియా వచ్చింది అమ్మ అయ్యో ఈ గారెలంతా మంచిగా అత్తలేవే గారెలు వద్దు మనం మంచిగా ఉడకబెట్టుకొని తిందాం సరేనా ఇక మరి ఉడకబెట్టుకుందామంటే మరి ఉడకబెట్టుకుందాం గారెలు అంత గారెలు ఆకు లేదు కొత్తిమీర ఆకు లేదు ఇంట్లో మంచి లేవంత ఏం లేవు ఇంట్లో కళ్యామాకు అయిపోయింది మన బుధారం నాడు పోయినా కానీ అంతా అయిపోయిందట కళ్యామాకు అవి కళ్యామాకు లేకపోతే గారెలు కమ్మగానే రావు కదా అందుకని మనము ఉడకబెట్టుకుందాం అమ్మ సరేనా సరే మరి ఏం చేద్దాం కూర్చో నేను తీసుకొస్తా కూర్చో అమ్మ నేను తీసుకొస్తున్నా తీసుకురా ఇక ఆడికి వచ్చే వరకు నీళ్ళు చాయ్ పెట్టన్నా అమ్మ చాయ్ పెట్టన్నా చాయనా పెట్టు చాయ్ పెట్టు బాగా వద్దు కొంచెం అంతే పోయి సరే నీళ్ళు చాయ్ పెట్టుకొస్తా విను చాయ్ పెట్టన్నా చాయ్ పెడతావు చాయ్ పెడతాను పెట్టు సరే అబ్బా ఇది మళ్ళీ చాయ్ పెడతారు అంటే 500 ఉండే ఇయరనే ఖర్చు అయినట్టున్నాయి ఇయరనే ఖర్చు అయితే 15 నుంచి దాచిపెట్టినవి ఏదేమో అబ్బా అప్పుడే గారెలంటే అప్పుడే బూరెలంటే అన్నీ కథలు అయిపోద్దని మాట్లాడుతుంది ఇవాళ కథమే ఎక్కువ నేను ఇవాళ గారెలు అంటే సెగ్నాలు ఉంటుంది ఏదో అర్థమవుతుంది నల్లు మొత్తం ఉసెత్తురు ఇవాళ మొత్తం అయిపోతాయి ఏందో ఏమో ఇంత అర్థమవుతుంది పెడుతున్నా ఎవరికి చాయ్ పెడుతున్నా కూర్చోండి పెట్టుకో చాయ్ తెచ్చుడు ఇవ్వండి తీసుకోండి మమ్మీ ఇగో అమ్మ చాయ్ తీసుకో మమ్మీ చాయ్ మంచిగా ఉందా మంచిగా స్పెషల్ అయింది చాయ్ చెప్పండి చక్కెర బాగా ఇచ్చినావు నువ్వు నేనా చక్కెర బాగా ఇస్తావు చాయ్ పత్తి బాగా పడ్డది ఇంత తీయ ఇచ్చినావు తక్కువ ఏమన్నా కదా నేను సరేనండి నేను వంట చేస్తా సరే మంచిది బాగా చేసేది కాక మళ్ళీ వంట చేస్తాను చెప్పండి అప్పుడు చెప్పినా కదా చెప్పిల్లండి ఏం చెప్పినా సాయంత్రం దాకా రావాలి కూడా ఈరోజు సాయంత్రం కాదు రేపు సాయంత్రం దాకా సరే మంచిది రావాలా
సరే గుర్తుందండి. అబ్బా అన్నం కూర అయింది. అమ్మా అమ్మా చేతుడుకొని రాబోయే అన్నం తిందాం. సరేనా? సరే సరే. నచ్చవర్కలే సాపేద్దాం. ఏమండి మీరు కూడా రండి. వస్తా. మమ్మీ వస్తున్నారా? వస్తున్నాం. ఏ మమ్మీ తిను. రుసు వేసుకో. అద్దం మమ్మీ తినండి. అందరం ఒకటే ఇప్పుడు తింటే మంచిగా వేసుకో. ఏం వేసుకో. మీరు తిన్నాక తింటా. అద్దం వేసుకో. మీరు తిన్నాక తింటా మమ్మీ. మీరు తినండి. ఇది వేస్తాను. రండి అన్నం వేసిన. వస్తున్నా. మమ్మీ మమ్మీ కూర మంచి ఉందా? మస్తు అయింది కూర. ఎక్సలెంట్. మంచిగా అయింది కూర. మంచిగా వండింది. బాగా నచ్చింది. కూర మంచి అయిందా? ఉప్పు కారం బాయింది. అయ్యయ్యో మీరే కదండి రేపటిదాకా రావాలన్నారు. రేపటిదాకా రావాలంటే డబ్బా మొత్తం దొరుకుతారా? కారం ఉప్పు కూడా డబ్బా దొరికినా కావచ్చు. లేదండి కొంచెం వేసిన. ఇంకా నేను దుకాణానికి సంచులు పట్టుకురాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.